పూర్తి చేసుకుని పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో జగన్ గారికి, భారతీదేవి గారికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం వచ్చేటువంటి కృత సుకృతాలు అంటే కాలపురుషుడు ఒక 60 సంవత్సరాలు ప్రభావల గాయతు క్షయ వరకు ఉన్నటువంటి 60 సంవత్సరాలను ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక చొక్కా పూర్తి చేసుకుని ఇంకో చొక్కా కట్టుకున్నట్లుగా చైత్ర మాసం దగ్గర నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉండేటువంటి 12 మాసాలు పూర్తి చేసుకుని ఈవేళ ఉగాది అనేటువంటి రోజున ఈ పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ప్రతి వ్యక్తికి కూడా వారి వారి వృత్తిని అనుసరించి వారికి ఒక దైవము అనేది ఏర్పడుతూ ఉంటారు. కుమ్మరికి మట్టి ఏ రకంగా దైవమో మాకు 1, 2, 3, 4 అనేటువంటి అంకెలు ఆ రకమైనటువంటి దైవ స్వరూపంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాలస్వరూపుడికి మాకు అవిచ్ఛిన్నంగా ఈ పంచాంగం నాది 400 సంవత్సరాల నుంచి జరుగుతోందండి. అంచేత అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ముందుగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. తర్వాత లంబోదరాంగ్రిద్వయమంబుజశ్రీ సర్వస్వహార్యన్వహమర్చయామః యదర్చయా బ్రహ్మముఖామరేస నిరంతరాయం సఫలీకృతార్థాః. నిరంతరాయంగా ఆ లంబోదరైనటువంటి గణాధిపతి ఏ రకమైనటువంటి విఘ్నాలు మా కుటుంబానికి కలిగించకుండా ఈ పంచాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మీ అందరికీ ఈ విధంగా పంచాంగం శ్రవణం యొక్క ఫలితాలని మీ అందరికీ భగవంతుడు కాలస్వరూపుడు ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ, అలా పంచాంగ శ్రవణం ఎందుకు వినాలయ్యా అంటే తిజేశ్చ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం. అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల. పంచాంగ శ్రవణాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వినాలయ్యా అంటే బ్రహ్మగారి సృష్టి ఏ రోజున, ఈ రోజు బ్రహ్మగారి సృష్టికి ఎన్ని రోజులు పూర్తయ్యాయి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభించి చిగురు దాకా ఉన్నటువంటి, అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అనేవి పూర్తయ్యే వరకు ఎవరైతే వింటారో